మదనం మదనాక్షరం ఆరుష్య ప్రజాశాఖం దేవీ విభోకినం మనోజయం మారుతుజయం శ్రీరాం వరిష్టం మాతాత్మజం వనరీలక్ష్యం శ్రీరామదూతం దశాంతమామి. జయ శ్రీరామ్. రామాయణం ఈరోజు మనం ఒక కొత్త విధంగా వింటాము. ఎప్పుడైనా రామాయణమే ఎన్నిసార్లు విన్నా కానీ మళ్ళీ అనిపిస్తుంది, ఎన్నిసార్లు విన్నా కానీ ఇంకో ఏదో కొత్త కొత్తగా తెలుసుకుంటాం రామాయణంలో. అట్లా ఈరోజు కొత్తగా ఏంటంటే రామాయణ కథ అందరికీ తెలిసిందే, బట్ కట్టే కొట్టే తెచ్చేటట్టు వారి కంటే సీతని తీసుకొచ్చి రావణం చెప్పే అది కాకుండా రామాయణంలో ఇంకొక దాంట్లో చాలా రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు ఏంటో కొన్ని మనం తెలుసుకుందాం. మనకు తెలిసినట్టే దశరథ మహారాజుకి వశిష్ఠుడు సంతానం కలుగుతుంటే రుద్రకామేష్టి ఏం చేసుకోమని చెప్తారు. చెప్పినప్పుడు అశ్వమేధ యాగం చేసిన తర్వాత దాంట్లో రుద్రకామేశ్వరుడు ఎష్టి చేసినప్పుడు ఆయనకి ఆ అగ్నిగుండంలో నుంచి ఒక మహాపురుషుడు వచ్చి బంగారు పాత్రలో పాయసం చేయడం జరుగుతుంది. ఇచ్చి దశరథ నీకు ఈ పాయసం తీసుకొని నువ్వు ఎప్పుడు చేసినందుకు నీకున్న పాపాలను తొలగిపోయినాయి, ఇప్పుడు నీ సంతానం యోగం కలిగింది, ఈ పాయసం తీసుకుపోయి నీ ముగ్గురు భార్యలకి ఇచ్చి నువ్వు సంతానాన్ని పొందమని చెప్తాడు. చెప్పినప్పుడు దశరథుడు చాలా సంతోషపడతాడు. ఎట్లా అంటే ఒక దరిద్రునికి ధనం లేకుంటే వాడు విపరీతమైన ధనం వచ్చినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగిన దశరథుడికి. ఇక్కడ దరిద్రునికి వాల్మీకి మహాములు ఎందుకంటే సంతానం లేనివాడు దరిద్రుడు లెక్కన, ఎందుకంటే వాడి వంశం అందరికి పోదు కనుక. అట్లా చాలా సంతోషంతో ఆ పాయస పాత్రను తీసుకొని మొదలు కౌసల్యాదేవి దగ్గరికి వెళ్తారనుకుంటున్నా దశరథుడు వాడు. ఆమెకు సగభాగాన్ని ఇస్తాడు. సగభాగాన్ని ఇచ్చి మిగతా సగభాగాన్ని తీసుకొని పోయి కైకే సుమిత్ర తెచ్చి ఆ సగభాగంతో సగం చేసి కౌసల్య సుమిత్రకి ఇస్తాడు. సుమిత్రాదేవికి ఇచ్చిన తర్వాత మిగతా సగభాగం తీసుకొని పోయి కైకేయి దగ్గరికి పోయి దాంట్లో 2 భాగాలు చేస్తాడు. చేసి సగభాగం కైకేయికి ఇచ్చి మళ్ళీ మిగతా సగభాగం మళ్ళీ సుమిత్రకి వేస్తాడు అనమాట. అయితే ఈ పాయస వితరణలో ఎందుకంటే చేసినది తెలుసుకుంటే మనము మొదటి భార్య అయిన కౌసల్యాదేవికి ఫస్ట్ భార్యకి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చినారు. ఎందుకంటే వాళ్ళు పత్నులు మహారాజుకి ఎంతో మంది రాణులు ఉంటారు. దాంట్లో మొదటి పత్ని ఆమెకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కనుక ఆమెకి సగభాగం. దాని తర్వాత సగంలో సగం సుమిత్రాదేవికి, దాంట్లో సగంలో సగం మళ్ళీ కైకేయికి మనం 2 సార్లు ఇస్తారు అనమాట. ఎందుకంటే పెద్ద భార్యకి ఫస్ట్, తర్వాత 2వ భార్య, తర్వాత 3వ భార్య, ఇట్లా ముగ్గురికి ఒక తర్వాత వచ్చి ఈ పంచాలు అనమాట. అది రాజధర్మం. ఇది ఇంకో లాజిక్ ఏంటిదంటే ఆయన ఆలోచించవచ్చు. పెద్ద భార్య కొంచెం వయసుగా ఏమో అవుతుందో కాదు సంతానం అని చెప్పి ఆమె కొంచెం ఎక్కువ పెట్టారేమో, పెట్టి మళ్ళా సుమిత్రాదేవికి అట్లే ఆ లాజిక్ వచ్చి కైకి అంటే చిన్న ఆమె కొంచెం ఇస్తే కూడా అయిపోతుంది సంతానం అని చెప్పి అట్లా కూడా ఆలోచించింది వచ్చాను. అట్లా ఆలోచించడం జరిగిన తర్వాత మనం గర్భం దాల్చిన తర్వాత మనం మంచిగా ఆ గర్భం వాళ్ళు దాల్చినప్పుడే విపరీతమైన తేజవంతులైన 3 భార్యలు వాళ్ళ లోపల తేజస్సు అంత పెరిగిపోయిన తర్వాత గర్భం అయినాక కౌసల్యాదేవికి రామచంద్రమూర్తి జన్మించినారు. తర్వాత సుమిత్రాదేవికి కవలకుడు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు ఉన్నాడు. రాముల తర్వాత భరతుడు, భరతుని తర్వాత లక్ష్మణ, శత్రుఘ్నుడు ఉన్నాడు అన్నమాట. పుట్టిన తర్వాత ఇక్కడనే మనం రహస్యం తెలుసుకోవాలి. ఇక్కడ దశరథుడు ఒక రాజు, 3 పత్నులు, 4 కుమారులు. ఏమిటి ఒక రాజుకి 3 పత్నులు, ఒకటే పత్నిలో ఒకటే మనం పుట్టచ్చు కదా, కథ ఎందుకు ఇట్లుంది అంటే తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే దశరథుడు అంటే ఎవరో కాదు, మన శరీరంలో ఒక జీవుడు ఉంటాడు, ఆత్మస్వరూపంలో, అదే దశరథుడు. ఆ దశరథుడికి 3 భార్యలు అంటే మన శరీరానికి 3 గుణాలు ఉంటాయి, సత్వ రజస్ తమో గుణాలు అని చెప్పి. ఆ 3 భార్య. అట్లా దానికి 4 కొడుకులు అంటే ఈ 3 గుణాలతోటి మనం చేయాల్సిన పని ఏంటంటే 4 పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాలను మనం పొందాలి. అదే మానవుడి యొక్క దేహం, మన గోల్ అదే. అయితే ఇక్కడ కౌసల్యాదేవి సత్వగుణానికి ఆమె ప్రతీక అన్నమాట. 2వది సుమిత్రాదేవి, ఆమె రజోగుణానికి ప్రతీక. తమోగుణానికి ప్రతీక ఏమో కైకేయిదేవి. అట్లా సత్వగుణానికి పుట్టేది ఎప్పుడైనా ధర్మం. సత్వంలో చెప్పొచ్చే ధర్మం. సత్వం అంటే ఏంటిది? ఎప్పుడు భగవంతుడే సత్వస్వరూపం, ఆయనే సత్యం అన్నమాట. నిత్యం ఉండేది భగవంతుడే. ఆ భగవంతుడి స్వరూపమే శ్రీరామచంద్రుడు. అందుకనే ఆయన
రామో విగ్రహాలు ధర్మ అంటారు. ధర్మం ఎట్లయితే ఒక విగ్రహ రూపం తీసుకుంటుందో అదే రాముడు. రాముడు అంటే ధర్మంకి వేరే ఉంటుంది. ఆయన ధర్మం పాటించి నడిపించి చూపించినాడు. నరుడు ఎట్లా నడవాలని చూపించింది రామచంద్రమూర్తి. ఏ ధర్మంతో నడవాలని చెప్పి సత్యం ధర్మం రెండు పాదాలు చేసుకొని ఆయన జీవితాన్ని నడిచి చూపించిన అదే రామాయణం. అదే సుమిత్రాదేవి పుట్టినవాడు ఇద్దరు, లక్ష్మణుడు ఇంకా శత్రుఘ్నుడు. లక్ష్మణుడు లక్ష్మీవాడు భరతరా లక్ష్మణ అన్నాడు. అంటే ఆయన దగ్గర లక్ష్మి, ఆయన దగ్గర లక్ష్మి ఏంటిది? ఆయన దగ్గర ఏం రాజ్యం లేదు, ఆయన దగ్గర ఏం డబ్బులు లేవు. ఆయన ఏమి ఒకటే నా దేవం ఉంటే అన్నయ్యగా రామచంద్రమూర్తికి నేను సేవ చేసుకుంటున్నాను. ఆయన సంసారం పట్టుకుని భార్యను ఉద్దేశించి రామవాడు చెప్పాడు, నేను రాముడిని కంటి చూపు రాముడు నేను రాముడు చేస్తాను. అంత ఇష్టం రాముడి లక్ష్మణుడికి. ఆయన ఒకటే సేవ అంటే రామవాడిని సేవ చేసుకోవాలి. అదే ఐశ్వర్యం. మనకు కూడా దేవుడికి సేవ చేసుకోవడమే మనకు భాగ్యం. ఇప్పుడు ఇంత చేసుకుంటామంటే అనుగ్రహం లేకపోతే మనం చేయలేదు. అట్లా లక్ష్మణుడు అనమాట. శత్రుఘ్నుడు అంటే ఆయన కోరికలు కామంతుకి ఆయన ప్రతీక అనమాట. అర్థం అయితే ఈ కాముడు ఆయన ఎప్పుడు భరతుడు మోక్ష కాకుడు అనమాట. భరతుడికి వేరే పని లేదు. అనేది నేనేం చేస్తలేదు కట్టుకోవాలి ఉంటుంది. నేనేం చేస్తలేదు ఏదైనా సరే చేయిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? పాదకాలు తీసుకుపోయి సింహాసనంలో పెట్టి రాముడే చేస్తున్నాడు, రాజ్యం వెళ్ళినాడు. రాజుగాని రాజు భరతుడు. అదే అన్నమాట. ఆయన సేవకులాగా శత్రుఘ్నుడు అనమాట. అందుకనే ఎప్పుడైనా సరే రామ లక్ష్మణ శత్రుఘ్నుడు రామ భరత